బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్ఎంటీవీ ఎఫెక్ట్ తో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విలువైన దేవాలయ భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ నడుం కట్టింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో దేవాలయ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాల కూల్చివేతలు శరవేగంగా సాగుతున్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే అత్తాపూర్లోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాలలో అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిపై హెచ్ఎంటీవీ వరుస కథనాలను ప్రసారం చేయడమే కాకుండా జాగోరే జాగో కార్యక్రమం ద్వారా అక్కడి విషయాలపై ప్రత్యేక చర్చను చేపట్టింది. ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి యమునా పాఠక్ ఈ మొత్తం కార్యక్రమానికి నాయకత్వం వహించారు. కబ్జా భూములను వెలికితీసి వివరాలు అందించారు. దీంతో దేవాదాయ శాఖ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా స్థానికులు స్పందించలేదు. దీంతో దేవాదాయ శాఖ అధికారులు కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జేసీబీలతో అక్రమంగా వెలిసిన షెడ్యూల్ను అధికారుల బృందం తొలగిస్తోంది. ఈ భూములు అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూమిగా ప్రభుత్వం ఇదివరకే బోర్డుల రూపంలో స్పష్టం చేసింది. హెచ్ఎంటీవీ తీసుకున్న చొరవతో ఆలయ భూములు తమకు దక్కాయని ఆలయ నిర్వాహకులు, స్థానిక హిందూ సంస్థలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పద్మనాభ స్వామి ఆలయ భూములకు సంబంధించి హెచ్ఎంటీవీ ఎఫెక్ట్ కు స్పందన లభించింది. ఇదే అంశానికి సంబంధించి మనతో తన అనుభవాలను పంచుకునేందుకు యమునా పాఠక్ గారు జూమ్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యమునా పాఠక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మేడం మ్యూట్ లో ఉన్నారు మేడం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఒక మంచి న్యూస్ వింటూ ఉన్నాం. సో హెచ్ఎంటీవీ ఎఫెక్ట్ అదేవిధంగా మీరు అందించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ తో మొత్తంగా దేవాలయ భూములైతే పరిరక్షణ కాబడుతూ ఉన్నాయి. దేవాదాయ శాఖ నడుం బిగించింది. ఎలా చూడాలంటారు మేడం? నిజంగా ఇది ఒక అద్భుతమైన పరిణామం. ముందుగా హెచ్ఎంటీవీ మన జాగోరే జాగో తరఫున ఎండోమెంట్ అఫీషియల్స్ అందరికీ, అలాగే ఎండోమెంట్ రెవెన్యూ అధికారులందరికీ కూడా నిజంగా వారందరికీ పేరు పేరున మన హెచ్ఎంటీవీ జాగోరే జాగో తరఫు నుంచి నిజంగా కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే చిత్తశుద్ధితో ఇప్పటి వరకు మనము దాదాపు 18 ఆలయాలు వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భం ఉంది. మన జాగోరే జాగో ద్వారా అనేక సందర్భాలలో అక్కడ ఎలా ఆక్రమణకు గురవుతున్నాయి, మరి అక్రమార్కుల చేతిలో, భూ కబ్జాదారుల చేతిలో ఎలా ఈ ఆలయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతుందని మనం పదే విత్ ఆల్ ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ మన జాగోరేలో మనం చెప్పడం జరుగుతోంది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించినందుకు నిజంగా వారికి నిజంగా అప్రిషియేట్ చేస్తూ మరి ఇదే చిత్తశుద్ధితో వాళ్ళు ముందుకు వెళ్ళాలనేది కూడా నిజంగా మరి భక్తులందరి తరఫు నుంచి కూడా ఆకాంక్షిస్తున్నాం మనం. మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు దాదాపు అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించి ఈ ఆస్తులు 1, 2 కాదండి, దాదాపు 400 కోట్ల పైన అంతటి ఖరీదైన ఆస్తులు ఇవన్నీ కూడా ఆలయానికి సంబంధించిన ఆస్తులు. అనాదిగా కూడా కబ్జాదారుల చేతుల్లో ఇది పూర్తిగా కూడా నిర్వీర్యమైపోతున్న పరిస్థితి. దాదాపు మీరు చూసుకుంటే అటు సర్వే నంబర్ 435 అలాగే 446 సర్వే నంబర్లో మీరు తీసుకుంటే 4 ఎకరాల దాదాపు 4 ఎకరాలకు పైన ఈ ఆస్తులన్నీ కూడా స్వామివారివి నేరుగా కూడా కబ్జాకి గురైన పరిస్థితి. అనేక షెడ్లు, అనేక కట్టడాలు కూడా ఇక్కడ వెలిసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాదాపు కూడా ఎవరు కూడా దీనికి అడ్డుకట్ట వేయని పరిస్థితి. మరి ఆ చుట్టుపక్కల కూడా కాస్త కూసి ఇప్పుడు ఏదైతే ల్యాండ్ మనం ఫెన్సింగ్ అయిన ల్యాండ్ చూస్తా ఉన్నామో మనం పదే డిపార్ట్మెంట్ కూడా అపీల్ చేస్తా ఉన్నాము. మరి ఆలయానికి సంబంధించిన ఏవైతే ఆస్తులు ఉన్నాయో దీన్ని కాపాడబడాలి అంటే కూడా అటు ప్రజలకు, భక్తులకు ఉపయోగపడేందుకు మనము కళ్యాణ మండపాలు కానివ్వండి, అక్కడ ఇవన్నీ కూడా కట్టడాలన్నీ కూడా తీసుకోవాలని కూడా మనం అపీల్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ కి. ఇవన్నీ కూడా అంటే భక్తుల సౌకర్యార్థం, మీరు భక్తుల కోసం అక్కడ ఏమైనా చేయండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయడం కూడా మనం అపీల్ చేయడం జరుగుతోంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీని పట్ల సీరియస్ గా దృష్టి వహించి మరి ఇమ్మీడియట్ గా ఎవరైతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళవి కూడా అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని దానికి సంబంధించిన రెవెన్యూ, ఎందుకంటే మీరు చూడండి చాలా వరకు కూడా ఈ కట్టడాలన్నీ కూడా లీజ్ కి ఇవ్వడం జరుగుతోంది. ఆ లీజ్ ఇచ్చిన పేపర్స్ కూడా ఎన్నేళ్ల నుంచి లీజ్ కి ఇస్తున్నారో తెలియదు, దానికి డబ్బులు ఎవరు కడుతున్నారో తెలియదు, డిపార్ట్మెంట్ డబ్బులు వస్తున్నాయో లేదో తెలియదు. సో ఈ రెవెన్యూ అంతా ఎక్కడ పోతుంది? సో ఇవే కాకుండా ఈ ఆలయానికి సంబంధించి ఇంకా ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము మన షోలో చాలా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. మనం దాంట్లో అన్ని విషయాలు చాలా స్పష్టంగా మనము చెప్పడం జరిగింది. అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారు పరిగణలో తీసుకొని మరి ఇంతకు ముందు ఎవరికైతే లీజ్ కి ఇచ్చారో ఆ పేపర్లన్నీ మరి దాని టైం ఏంటి, దాని డబ్బులు ఏంటి, ఆ రెవెన్యూ కూడా రాపట్టాలి, అది అంతా కూడా గుడికి చెందాలి అనేదే మన ఆకాంక్ష, మనం కోరుకుంటున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.